వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకుందాం. వీచైన్ కరెన్సీ గురించి తెలుసుకుందాం. క్రిప్టో గురించి ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా వీడియోస్ లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్ మోర్ థింగ్, వీడియో కింద లింక్ ఇచ్చాను. ఎక్స్నెస్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఎవరైనా చేయాలన్నా, యూఎస్ స్టాక్స్ ఎవరైనా ట్రేడ్ చేయాలన్నా, లేదా క్రిప్టో కరెన్సీస్ ఎవరైనా ట్రేడ్ చేయాలన్నా తక్కువ రేషియోలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బిట్కాయిన్ 63,000 అంత అరౌండ్ అంత ఉంది కదా, $63,000. మీ దగ్గర అంత లేకపోయినా ఒక $5,000 కూడా యూజ్ చేసుకొని ఒక బిట్కాయిన్ అయితే బై చేయొచ్చు. అంత ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎవరైనా ఎక్స్నెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే వీడియో కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి క్రియేట్ చేసుకోండి. ఎక్స్నెస్ EXNESS ఫేక్ అయితే చూడకండి, ఇదైతే ఒరిజినల్. బయట కంట్రీస్ అంతా బాగా యూజ్ చేస్తూ ఉంటారు, ఒకసారి కనుక్కొని కూడా. ఇప్పుడు వీడియోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్లో ఊరికే న్యూస్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఈరోజు ఒక ట్వీట్ చేశారు, అది చూసి మీకు చూపించాలనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది టెస్లా షేర్ డార్క్ లైన్, ఇది బిట్కాయిన్. ఈ రెండింటి చూసి మీకు ఏమేమి అర్థమవుతుంది? బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ పొజిషన్. ఇప్పుడు ఇది టెస్లా తగ్గితే బిట్కాయిన్ తగ్గితే టెస్లా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బిట్కాయిన్ పెరిగితే టెస్లా కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే తెలుసు కదా, ఇలాన్ మస్క్ చాలా బిట్కాయిన్ హోల్డ్ చేస్తున్నారు, ఆ కంపెనీ చాలా హోల్డ్ చేస్తున్నది. సో ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇది బిట్కాయిన్. 4 సిటీ మేయర్స్ ఉంటారు కదా, 4 సిటీ మేయర్స్, అమెరికన్ సిటీ మేయర్స్ విల్ పేడ్ ఇన్ బిట్కాయిన్. మయామి, NYC, జాక్సన్, టెంపా. ఇప్పుడు మయామి మేయర్ చూడండి, ఐ విల్ టేక్ నెక్స్ట్ పేచెక్ ఇన్ బిట్కాయిన్. NYC మేయర్, ఐ విల్ టేక్ 3 months paycheck in Bitcoin. Miami, I will take 12 months salary in Bitcoin. అంటే వీళ్ళు ఊరికే ఇట్లా ట్వీట్ చేశారు, అనౌన్స్ చేశారు. ఇట్లా బిట్కాయిన్ వల్ల వీళ్ళు ప్రమోట్ అయితే చేస్తున్నారు బాగా. ఇది ఒక ప్లస్ పాయింట్ కావచ్చు బిట్కాయిన్కి. ఈ వీక్లో రైజ్ అయ్యేదానికి వీటి వల్ల ఛాన్సెస్ బాగుంది. ఎందుకంటే మేయర్ అనే వచ్చిన పోదు కదా, 4 states ఆఫ్ మేయర్స్ అయితే అనౌన్స్ అయితే చేశారు. ఇప్పుడు వీచైన్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. వీచైన్కి బ్లాక్ చైన్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ఇన్ కేస్ లైక్ ఒక స్ట్రాబెరీ కదా, ఒక స్ట్రాబెరీ ఇండియాలో కల్చర్ అయితే జరుగుతుంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కడ చేశారు? లైక్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేశారు. యూఎస్లో ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ ప్యాన్కేక్ ఒక కంపెనీ ఉంది, సోన్సో కంపెనీ. స్ట్రాబెరీ ప్యాన్కేక్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేసింది. ఆ కంపెనీ స్టోర్స్ ప్రొవైడ్ చేసింది, స్టోర్స్ వచ్చి అమ్మాయి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి ఆ కంపెనీ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అది వీచైన్ ద్వారా తెలుసుకోండి. వీచైన్ వచ్చి ఇప్పుడు ఈ డీటెయిల్స్ చూపించగలుగుతారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎప్పుడు ట్రాన్సాక్షన్ అయింది, ఇలాంటి. బ్లాక్ చైన్, ఈ వీచైన్ బ్లాక్ చైన్ ఇలా రన్ అవుతుంది. ఇంకోటి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోన్ ట్రాన్సాక్షన్ చూసుకోండి. ఫోన్స్ ట్రాన్సాక్షన్ అంటే మెయిన్గా మనీ అకౌంట్లో ఉందా లేదా, మనీ ఉంటే బ్యాక్ తీసుకుని మనీ ఉంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా సెండ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ గూగుల్ పేనే తీసుకోండి. మనీ ఎవరికైనా సెండ్ చేస్తున్నారు, 10,000 సెండ్ కొట్టారు. అది ఫస్ట్ ఏం చేస్తుంది? మీ అకౌంట్లో డబ్బులు ఉందో లేదు చూస్తుంది. డబ్బులు ఉందంటే నీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మీరు చెక్ చేయాలని ఇట్లా వీచైన్ ఇలాంటి సాఫ్ట్వేర్ దాకా మీరు చూడగలుగుతారు. ఇదైతే ప్రజెంట్ అయితే బెస్ట్గా రన్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి, ఇది వీచైన్. ఈ వీచైన్కి చాలా రకమైన కంపెనీలు అయితే కాంటాక్ట్ అయినాయి. ఎగ్జాంపుల్ మెయిన్గా చెప్తా చూడండి, అంటే కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు. ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ చూడండి, BMW ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలన్నీ. టెక్ పార్ట్నర్లో చూడండి, AWS, ఇవన్నీ రీసెర్చ్లో చూడండి. లెక్కలేనన్న కంపెనీలు అయితే దీంతో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీచైన్ అయితే రన్ చేస్తుంది. సో ఫ్యూచర్లో అయితే మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీ చూడండి, DHL లాజిస్టిక్స్లో, DHL ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు, PWS ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ
వీచైన్ ప్రాసెస్ అయితే యూజ్ చేసుకున్నాయి. సో ఫ్యూచర్లో వీచైన్ కంపెనీస్లో చాలా వీచైన్ కాంటాక్ట్స్తో చాలా కంపెనీస్ అయితే రన్ కాబోతున్నాయి. సో పార్ట్నర్ బేసర్స్తో చాలా కంపెనీలు అయితే రెడీగా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీచైన్ అనేది బాగా బూమ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో అయితే ఒక 10x కూడా అయ్యేదానికి, అంటే $1 కూడా రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రేట్ ఎంత ఉందో మార్కెట్ క్యాప్ అనేది చూద్దాము. వీచైన్ ది మార్కెట్ క్యాప్ వచ్చి వీచైన్ ప్రెసెంట్ 22 ప్లేస్లో ఉంది. వెట్ అని కూడా అంటాడు, విఈటి అంటే మీ వజీరాక్స్ చూసారంటే విఈటి అని ఉంటుంది. ఇది ప్రెసెంట్ ప్రైస్ వచ్చి 0.1588 ఉంది. 24 అవర్స్లో 8%, 7 డేస్లో 17% అయితే అయ్యింది. ఇది కూడా లిమిటెడే, ఒక 80% దాకా కంప్లీట్ అయినా ఇంకా 20% ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చి 10 బిలియన్ దాకా ఉంది. ఫ్యూచర్లో నేను చెప్పాను కదా, ఇది అయితే బాగా ప్లస్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఓకేనా, మార్కెట్ క్యాప్ 10 బిలియన్, కొంచెం పెద్ద మిడ్ క్యాప్ క్రిప్టో. ఓకేనా, ఇప్పుడు టెక్నికల్గా చూద్దాము. ఓకే, ఇక్కడ టెక్నికల్గా చూడండి. ఇది ఓవరాల్ హై వచ్చి 0.223 దాకా వెళ్ళింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్రైస్కి ఇప్పుడైతే కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని మార్కెట్ కూడా చెప్తుంది. ఈ పాయింట్ చూడండి, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, వీచైన్ is a good investment in 2021 according to the technical analysis. The risk or rewards ratio is almost 9 to 1. అంటే ఇక్కడ చూడండి, విచ్ ఈస్ బెటర్ దాన్ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో బిట్ కాయిన్ కన్నా ఇథీరియం కన్నా వీచైన్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం బెస్ట్గా సేఫ్గా ఉంటుంది. ద ఫండమెంటల్ ఆల్సో సాలిడ్, ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. విచ్ ఇస్ గుడ్ టెక్, అంటే నేను చెప్పా కదా ప్రాసెస్ అంతా కరెక్ట్గా మంచి టెక్నాలజీతో ఉంది. అండ్ గుడ్ ది మన్మే రియల్ వరల్డ్ యూస్ కేసెస్, అంటే చెప్పా కదా నేను చాలా కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి రియల్ వరల్డ్లో. ఇట్లా రియల్ వరల్డ్ యూజ్ కేసెస్లో చాలా కంపెనీస్ అయితే దీంట్లో రాబోతున్నాయి. ఇది అయితే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన టోకన్. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ కేస్ నేను చెప్పా కదా, ఎవరైనా ఫోరెక్స్లో చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వజీరాక్స్లో ఎవరైనా అకౌంట్ లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వెళ్ళి వజీరాక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ ఫోరెక్స్లో అయితే చాలా బెస్ట్గా ఉంది ప్రెసెంట్ అయితే. అంటే ఫోరెక్స్ వచ్చి జీరో కమిషన్ జీరో తీసుకుంటుంది. అన్ని కట్టింగ్స్ అన్ని టోటల్ జీరో ఉంటుంది. మీరు ఇన్ కేస్ స్టాక్స్ బై చేయాలన్నా, యూఎస్ స్టాక్స్, ఫారెన్ స్టాక్స్ ఏమైనా బై చేయాలన్నా, క్రిప్టోస్ బై చేయాలన్నా, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, సలోనా 243 అంటే 250 రూపీస్ దాకా ఉంది. ఇప్పుడు మీ దగ్గర $250 కానీ లేకపోతే ఒక $50 యూజ్ చేసుకోండి. $50 అంటే చాలా తక్కువ కదా, 3500 అట్లా ఉంటుంది. అంత యూజ్ చేసుకొని ఒక సలోనా కాయిన్ అయితే కొనేయచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇథీరియం బిట్ కాయిన్ చూడండి, బిట్ కాయిన్ 61,000 అయితే ఉంది. 61,000 మీ దగ్గర లేకపోయినా ఒక 5,000 $10,000 యూజ్ చేసుకొని ఒక బిట్ కాయిన్ కొనేయచ్చు. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ అని మీకు ఒరిజినల్ డాలర్స్లోకి మీకు అయితే వచ్చేస్తుంది. ఒరిజినల్ డాలర్స్ అవి. మీరు ఒరిజినల్ ట్రేడింగ్, ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకోండి. ఒరిజినల్ ఎక్స్నస్ కూడా టాప్లో ఉంటుంది. టాప్లో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా వెళ్ళి చూసి వీడియో చూసి అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎలా ట్రేడ్ చేయాలో చూడండి. మీరు తప్పైతే చాలా ఉన్నాయి ఫేక్ టీ మన ఇండియాలో మెయిన్గా ఫేక్ టీ ఎక్కువ రన్ అవుతున్నాయి. అవన్నీ బుక్ అవ్వకండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒరిజినల్ లింక్ ఇచ్చాను, అది ట్రై చేసి చూడండి.